సంకల్పం ఎలా చెప్పుకోవాలి? చాలామంది నిత్య పూజలో ఈ సంకల్పం ఎలా చెప్పుకోవాలండి? అంతా సంస్కృతంలో ఉంటుంది. మేము కష్టపడి ఆ సంస్కృతం మాటలు కొంతమంది మేము సరిగ్గా ఉచ్చరించలేకపోతాం. మొత్తం మీద ఏదో చదువుకుంటున్నాం. దాని అర్థం మాకు తెలియటల్లా, దాని భావం మాకు తెలియటల్లా. ఈ సంకల్పం చెప్పుకోకుండా పూజ చేస్తే ఏమవుతుంది? సంకల్పం చెప్పుకుంటూ పూజ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది? ఇలాంటి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సంకల్పం సంస్కృతంలో ఉన్నమాట యథార్థమే, మన పూజ పుస్తకాలన్నిట్లో కూడా. కానీ మన మనసులో భావమే అసలు ముఖ్యమైనటువంటి సంకల్పం కనుక ఆ భావం అసలు ముందర అర్థం ఏమిటో తెలుసుకుంటే ఆ అర్థాన్ని బట్టి మీరు తర్వాత మీ ఇష్టం వచ్చిన భాషలో మీరు చెప్పుకోండి. పైకి ఉచ్చరిస్తూ సంస్కృత శబ్దాలు పలకటం వల్ల ఒక రకం వైబ్రేషన్ వచ్చి, అవన్నీ మంత్రాలే కదా, ఆ వైబ్రేషన్ వలన మనం అనుకున్నటువంటి సంకల్పాలు సిద్ధిస్తాయి. అలా కాదు తెలుగులో చెప్పుకుంటాం, ఇంగ్లీష్లో చెప్పుకుంటాం, లేకపోతే మనసులో మౌనంగా చెప్పుకుంటాం అన్నప్పుడు ఆ వైబ్రేషన్ తగ్గుతుంది, వైబ్రేషన్ కొరబడుతుంది, అది రాదు. వైబ్రేషన్ రాకపోవటం వల్ల ఇవన్నీ ఫలితాలన్నీ కొంచెం తక్కువ మోతాదులో వస్తాయి. కానీ అన్నిటికంటే అసలు భావమే ముఖ్యం. ఇప్పుడు సంకల్పం దగ్గరికి వద్దాం. ఈ సంకల్పంలో ముఖ్యంగా చెప్పుకునేవి 4 విషయాలు. ఒకటి, మనం ఎవరం చేస్తున్నాం, మన పేరు వివరాలు, నేమ్ వివరాలు. ఇంకోటి డేట్, టైము, డిటిపి అంటున్నారు చూడండి, ఈ మధ్య కంప్యూటర్ భాషలో డిటిపి అని అది అలాగనే డిటిపిలో డేట్ అండ్ టైం, ఏ రోజున చేస్తున్నారు, ఏ టైంలో చేస్తున్నారు, అలాగే ప్లేస్, ఎక్కడ చేస్తున్నారు. ఇవి ప్రధానమైన అంశాలు. ఈ ప్రధానమైన అంశాలని మనం స్పష్టంగా సంకల్పం చెప్పేటప్పుడు చెప్పుకోవాలి. ఆ తర్వాత వీటిని తర్వాత ఎందుకోసం చేస్తున్నాం, వీటన్నిటి కోసం పరమేశ్వర ప్రీత్యర్థం, అంటే ఏ దేవతని చెప్పుకుంటే ఏ దేవత పూజ చేస్తే, ఇప్పుడు గణపతి పూజ చేస్తే మహాగణపతి ప్రీత్యర్థం, లేకపోతే మహాలక్ష్మి ప్రీత్యర్థం, మహాసరస్వతి ప్రీత్యర్థం, శ్రీలలిత ప్రీత్యర్థం, ఈ విధంగా అన్నమాట. అది చెప్పుకోవటం సంకల్పంలోకి వస్తుంది. మొట్టమొదట చెప్పుకునేటప్పుడు మనం ఏమని చెప్తున్నాం, శోభన ముహూర్తే, అంటే మంచి ముహూర్తంలో శుభకాలంలో చెప్పుకుంటున్నాం అని. ఇక్కడ ప్లేస్ గురించి చెప్తున్నాం చూడండి. ఎప్పుడు ఇది ప్లేసు, టైం అంటే మన కాలమానం కూడా అనమాట. అద్య బ్రాహ్మణాలు ఇవన్నీ దాంట్లో ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే, ఇదంతా టైం. మనం కలియుగాన్ని ఎన్నో మన్వంతరంలో ఉన్నాము, ఎన్నో యుగంలో, ఏ యుగంలో ఉన్నాము, ఏ టైంలో ఉన్నాము, ఇదంతా కూడా టైం చూడండి. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే, ఇక్కడ దాకా టైం చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ ఆ టైం ఇలాగనే ఇంకా టైంతో పాటు ఇక్కడ ప్లేస్ను కూడా జోడించి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే, ఇక్కడ ఒకప్పుడు ఈ మన ప్రాంతం అంతా జంబూ అంటే నేరేడు చెట్లు, నేరేడు తోటలు ఎక్కువగా ఉండేవన్నమాట. కనుక అటువంటి నేరేడు పళ్ళ చెట్లు విస్తారంగా ఉన్నటువంటి ప్రదేశంలో, అటువంటి జంబూద్వీపంలో అని చెప్పటం. భరతవర్షం అంటే ఇప్పుడున్నటువంటి అఖండ భారతం, అంటే దాదాపుగా ఏషియాలో చాలా భాగం అనుకోండి, అదంతా కలిసి అఖండ భారతం, అది భరతవర్షం. మేరోహ్ దక్షిణ దిగ్భాగే, మేరు పర్వతానికి దక్షిణం వైపున ఉన్నాము. ఈ మేరు పర్వతం దాదాపుగా ఇప్పటి ఇరాన్ బార్డర్స్లో ఉన్నదేమో, ఎందుకంటే అది ఇప్పుడు ఊహాతీత పర్వతం, అది ఇప్పుడు ఎక్కడ ఉన్నది అనేది ఎవరో మనం చెప్పలేం. కైలాస పర్వతాన్ని మేరు పర్వతంగా భావించేవారు ఉన్నారు. కైలాస పర్వతం అంటే మానసరోవరం పక్కన ఉన్నది, ప్రస్తుతానికి మనం టిబెట్ అని పిలుచుకునే త్రివిష్టపంలో ఉన్నది, అది సంగతి. మేరోర్ దక్షిణ దిగ్భాగే, దానికి దక్షిణంలో కిందగా ఉన్నాం కదా మనం. శ్రీశైలం అంటే మన దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం. ఆ జ్యోతిర్లింగ క్షేత్రానికి ఏ దిక్కులో ఉన్నాము, అదే హైదరాబాదులో ఉన్నవారైతే వాయువ్య ప్రదేశే అని చెప్పుకోవాలి. అటు అవతల వైపుగా శ్రీశైలానికి అవతల వైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళైతే ఈశాన్య ప్రదేశే అని చెప్పుకోవాలి. శ్రీశైలం మ్యాప్ తీసుకోండి, అది ఏ దిక్కులో ఉన్నారో మీరు చూసుకోండి, ఆ దిక్కు మీకు అని. శ్రీశైలస్య హైదరాబాద్లో ఉన్నాం కనుక నేను వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే, ఇదే తెలుగు ప్రాంతం. అసలు కృష్ణా గోదావరి బేసిన్ మధ్యలో ఏది ఉందో అది తెలుగు ప్రాంతము. ఈ తెలుగు ప్రాంతం అంతా కూడా కృష్ణా గోదావరిల మధ్యలో, అటు గోదావరి కాళేశ్వరము, దక్షారామము, కృష్ణ అంటే ఇటు శ్రీశైలము, ఈ మధ్యలో ఈ 3 లింగాల మధ్యలో ఉన్నదే త్రిలింగ దేశము, తెలుగు దేశము. వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే. ఇక్కడ మళ్ళీ సంవత్సరానికి వచ్చేసాం. వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
అని చెప్పుకుంటూ ఆ సంవత్సరం ఏంటి, ప్రస్తుతం మనం ఉన్న సంవత్సరం ఏమిటి, ఆ సంవత్సరం తర్వాత ఏ అయనంలో ఒక సంవత్సరం ఉంది, ఆ సంవత్సరానికి మళ్ళీ 2 అయనాలు ఉన్నాయి, ఉత్తరాయణం దక్షిణాయనం. ఏ అయనంలో ఉన్నాము, దక్షిణాయనంలో ప్రస్తుతం దక్షిణాయనం నడుస్తుంది కనుక దక్షిణాయనే అలాగా చెప్పుకుంటూ దక్షిణాయనే ఋతువు, ఏ ఋతువు, ఆ ఋతువునే కాలాలు అని కూడా అంటారు. 6 కాలాలు మనకి. ఈ 6 కాలాల్లో ఏ కాలంలో మనం ఉన్నాము ఆ కాలాలు చెప్పుకుంటూ, ఋతువులు తెలుసు కదా, వసంత ఋతువు నుంచి మొదలుపెట్టి శిశిర ఋతువు దాకా ఏ ఋతువులో ఉన్నాము. అందుకని ఋతే అని ఇప్పుడు ప్రస్తుతం మనకి ఆషాఢం నడుస్తుంది కనుక గ్రీష్మ ఋతువు. మాసం, ఏ మాసము, ఆ మాసం పేరు చెప్పుకోవాలి. మాసే పక్షం, శుక్లపక్షం కృష్ణపక్షం, ఏ పక్షంలో ఉన్నాము చెప్పుకుంటూ ఆ రోజు తిథి ఏమిటి కనుక ఆ రోజు తిథి చెప్పుకుంటూ ఆ రోజు వారం ఏమిటి, అది రవివాసరే లేకపోతే శనివాసరే, మందవాసరే అని కూడా అంటారు శనిని, గురువాసరే అని ఈ రకంగా అన్నమాట. ఇట్లాంటివి చెప్పుకుంటూ శుభ నక్షత్రే, ఆ రోజు నక్షత్రం ఏమిటి, శుభకరణే, శుభయోగే అని ఇక్కడ ఒకసారి గమనిస్తే పంచాంగము అంటే 5 అంగాలు, తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం, ఈ 5 చెప్పుకోవాలన్నమాట. ఆ రోజు ఏముందో క్యాలెండర్లో చూస్తే తెలుస్తుంది, లేకపోతే పంచాంగంలో చూస్తే తెలుస్తుంది. ఈ 5టిని మనం చెప్పుకునే సమయంలో ఏమున్నాయో అది చెప్పుకోవాలి. లేకపోతే సూర్యోదయంలో ఏమున్నాయో అవి చెప్పుకుంటూ మళ్ళీ తత్కాల ఒకసారి సూర్యోదయంలో ఒక తిథి ఉంటుంది, మనం పూజ చేసేటప్పుడు ఒక తిథి ఉంటుంది కనుక అది మార్చుకుంటూ చెప్పుకోవాలి. చెప్పుకుంటూ అని ఇక్కడ దాకా డేటు, టైము, ప్లేస్ అయిపోయాక ఇక్కడ మన పేర్లు చెప్పుకోవటం. మన పేరంటే ఉత్తిగా చెప్పుకోవటం కాదు, శ్రీమాన్ అంటే ముందర గృహ యజమాని పేరు చెప్పటం, వారి గోత్రం ఏమిటి అని ఆ గోత్రం చెప్పటం. గోత్రం అంటే తెలుసు కదా, మన వంశస్థులందరూ ఆ గోత్రంలో ఉంటారు కనుక ఆ గోత్రం, ఏ గోత్రమైనా సరే మీ గోత్రం ఏదో, మీ కుటుంబ గోత్రం ఏదో ఆ కుటుంబ గోత్రం చెప్పుకుంటూ పేరు చెప్పుకుని గోత్ర పలానా గోత్రం వాళ్ళము, ఈ పేరు గల వాళ్ళము అని చెప్పుకోవటం అనమాట. నామధేయ అని చెప్పుకుంటూ ధర్మపత్ని సమేతస్య అని చెప్పేవారు కొందరు, భార్య పేరు కూడా చెప్పేవారు కొందరు. ధర్మపత్ని అంటే ఒక్కతే పత్ని, ఆవిడ మా ప్రథమ పత్ని, ఆవిడే ధర్మపత్ని. అంటే ఒకప్పుడు ఎక్కువ మందిని పెళ్ళిళ్ళు చేసుకునే ఆచారం చాలా వంశాల్లో ఉన్నది. క్షత్రియుల రాజులకైతే చాలామంది భార్యలు ఉండేవారు వంశాభివృద్ధి కోసం. అలా ఉంటే వారందరి గురించి కూడా అనమాట, వారందరూ ఆ భార్యల పేర్లు, వారికి పుట్టిన పిల్లల్ని క్రోనలాజికల్ ఆర్డర్లో పుట్టిన పిల్లలు, ఆడపిల్లలు వివాహమై వెళ్ళిపోతే వారిని ఈ గోత్రం సంబంధించింది కనుక వారిని ఈ మన గోత్రం వారిని అందరినీ చెప్పేశాక తర్వాత వారి గోత్రం కలిపి వారి పేరు కూడా చెప్పుకోవచ్చు, తప్పులేదు, దోషం లేదు దానికి. ఎందుకంటే వారి పెళ్లిలో గోత్రం మారిపోయే కార్యక్రమం ఒకటి ఉంటుంది కనుక ఆడపిల్లలు పెళ్లిలో గోత్రం మారిపోతుంది కనుక ఆ గోత్రం కలుపుకుని ఆ గోత్రము చెప్పుకుంటూ ఈ వివాహం కోడలు వస్తే కోడలు మన గోత్రంది అయిపోతుంది, అప్పుడు కోడలి పేరు కూడా మన గోత్రంలోనే కలుపుకుంటూ చెప్పుకోవాలి కనుక కోడలు చెప్పుకున్నాకే వివాహం అయిపోయిన కూతురు వస్తుంది. అంటే మొదట గోత్రం చెప్పుకుంటే ఆ గోత్రం వాళ్ళందరూ అయిపోయాక అప్పుడు రెండో గోత్రం చెప్పుకుని రెండో వాళ్ళని చెప్పుకుంటాం, అప్పుడు కూతురు, అల్లుడు, వాళ్ళ పిల్లలు అందరినీ కూడా ఆ గోత్రం కింద మళ్ళీ చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు, దోషం లేదు, చెప్పుకోవచ్చు అని ఇవన్నీ చెప్పుకుంటూ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం, సాధారణంగా చెప్పుకునేది ఏంటంటే క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి అర్థం అని. దీంట్లో అన్నీ వచ్చేస్తాయి మనకి, నిజంగానే మనం పరీక్షించి చూస్తే అన్నీ వచ్చేస్తాయి. మనకి క్షేమం కావాలి, ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి, స్థైర్యం అంటే దృఢత్వం, మానసిక దృఢత్వం, స్థైర్యం కావాలి, విజయం కావాలి, అభయం కావాలి, ఆయువు కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఏదొద్దు కనుక జనరల్ సంకల్పం అన్నమాట ఇది కాకుండా మనకి ఇంకా వేరే ఏమైనా ప్రత్యేకమైన కోరికలు ఉంటే అవి కూడా చెప్పుకుని ఇష్టకామి అర్థ సిద్ధ్యర్థే మనకు నచ్చిన కోరిక సిద్ధించడం కోసం అని చెప్పుకోవాలన్నమాట. మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు ఎన్నో దుర్నిమిత్తాలు గోచరిస్తూ ఉన్నాయి కనుక సమస్త దురితోపశాంత్యర్థం, అవన్నీ ఆ దుర్నిమిత్తాలన్నీ శాంతించటానికి చూస్తున్నాం కదా, ఎక్కడెక్కడో భూకంపాలు అవుతున్నాయి, ఎక్కడెక్కడో విమానాలు పడిపోతున్నాయి, ఎక్కడెక్కడో అగ్ని ప్రమాదాలు అవుతున్నాయి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ శాంతి అర్థం, అవన్నీ శాంతించడం కోసం
అని చెప్పుకుంటూ సమస్త సన్మంగళ ప్రీత్యర్థం అంటే అందరికీ మంగళం కావటం కోసం, మంగళం అంటే మంచి అని అర్థం కనుక అవన్నీ అవటం కోసం అని ఈ విధంగా నేను ఈ రోజున ఆ దేవత పేరు చెప్పుకుంటూ అప్పుడు ఏ దేవతకు పూజిస్తున్నారో లేకపోతే నిత్య పూజాం కరిష్యే అని చెప్పుకోవాలన్నమాట. నీటిని తాకితే ఏంటంటే ఈ నీరు దేవుడికి మనకి మీడియం. ఈ నీటిని తాకితే ఈ నీరు ఆ దేవత మీద, మన మీద, పూజా వస్తువుల మీద అన్నిటి మీద చల్లితే మొత్తం ఇవన్నీ కూడా ఆ సంకల్పం చేరిందనమాట. ఈ సంకల్పం ఈ విధంగా చెప్పుకోవటం అనేది చెప్పుకుంటూ ఉంటే మనసుకు తృప్తి, ఫలితము తొందరగా కలుగుతుంది. మనం చెప్పుకునే సంకల్పాలన్నీ చక్కగా అందరికీ మంచి కలిగేలాగా కోరుకుని చేసుకోండి. మీకు మంచి కలిగేలా కోరుకుంటే ఎంత మాత్రము తప్పు లేదు. కావాలంటే మిమ్మల్ని ఈ రోజుకు మీరు ఈ దేశానికి ప్రెసిడెంట్ అయిపోవాలనో, ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలనో కూడా కోరుకోండి, ఏమీ నష్టం లేదు. అలా అన్ని మన కోసం ఏమన్నా కోరుకోవచ్చు. ఇచ్చేదైతే వస్తుంది, మనకి యోగ్యత ఉంటేనే వస్తుంది ఏదైనా. కానీ పక్క వాళ్ళ చెడు మాత్రం పొరపాటును కూడా కోరుకోకండి. అది పొరపాటున కోరుకున్న అది మీకు ప్రాణాంతకం అవుతుంది. పక్క వాళ్ళ చెడు ఏమన్నా మీరు కోరుకుంటే అది మనకి ఆ చెడు మనకి తిరిగి కొడుతుందన్నమాట, రివర్స్లోకి వస్తుంది. కనుక ఎప్పుడూ కూడా ఇతరుల చెడు కోరుకోకండి. చక్కగా సంకల్పం చేసుకోండి. నిత్య పూజ హాయిగా సుఖంగా చేసుకోండి. ఇవన్నీ చేసుకోకపోయినా మనసులోనే ఇవన్నీ చెప్పుకున్నా కూడా చాలును. దేవత శాంతిస్తుంది, దేవత సంతోషపడుతుంది, తృప్తి చెందుతుంది. మనకు కావలసిన ఏమి ఉందో మనకి తప్పనిసరిగా మన దగ్గరికి అవి చేరతాయి, వస్తాయి. సమస్త